హత్యా రాజకీయాలను కూటమి ప్రభుత్వం ఉపేక్షించదన్నారు ఏపీ మంత్రి అనగాని సత్యప్రసాద్. రైతులకు అండగా ఉంటామన్నారు. రఫా రఫా అంటే చూస్తూ ఊరుకోవాలా అని మంత్రి అనగాని ప్రశ్నించారు. ఒక వైబ్రెంట్ మూడ్లో జరుపుకొని వారి యొక్క దినచర్యలకు వెళ్తూ ఉన్నారు. అయితే వైసీపీ నేతలు మాత్రం ఏదైతే ప్రశాంతత వాతావరణం ఉందో దాన్ని చెడగొట్టాలని వారి యొక్క సైకోతత్వాన్ని మళ్ళా కూడా చూపిస్తూ ఉన్నారు. ఎందుకంటే సైకో పోవాలి, సైకిల్ రావాలి అని చెప్పేసి ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున యుద్ధం జరిగింది 2024 ఎన్నికల్లో. ఎప్పుడు లేని 93% మ్యాండేట్ ఇచ్చి ఈరోజు ఒక మంచి ప్రజాహిత కోరుకున్నటువంటి నాయకుడు ముఖ్యమంత్రిగా పెట్టుకుని అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా భావించి అభివృద్ధిని పీక్స్కి తీసుకెళ్తూ, ఎందుకంటే రాష్ట్రాన్ని పునర్నిర్మించాలి కాబట్టి దానికి ఎంతో కృషి చేసి ఎంతో పెట్టుబడులు తీసుకురావాలనే లక్ష్యంతో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఈరోజు కూడా దావోస్ కూడా అంటే కంటిన్యూస్ ప్రోగ్రామ్స్ ఉన్నప్పటికి కూడా ఏదైతే రాష్ట్రానికి లబ్ధి జరుగుతుందో అది తెచ్చి తీర్చాలి, రాష్ట్రాన్ని అగ్రస్థానం తీసుకెళ్ళి తపంతో పనిచేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వానికి దెబ్బతీసే విధంగా. ఎందుకంటే సంక్రాంతిలో అందరూ కూడా గాలిపటాలు ఎగరేస్తూ ఉంటారు. ఈ యొక్క సైకో నాయకులు వెనకబడిన వర్గాలు తలకాయలు ఎగిరేసే విధంగా ఈ యొక్క కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం, తుని నియోజకవర్గం నిన్న చూసాం మనం, లాలం బంగారయ్య అనే వ్యక్తి, వెనకబడిన వర్గానికి చెందినటువంటి వ్యక్తి, అతని అతి ఘోరంగా అతి కిరాతకంగా చంపటం అంటే ఈ